బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ సెక్రటేరియట్ కూడా ఫుడ్ పాయిజనింగ్ బెడ తప్పడం లేదు. ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ పాఠశాలలు హాస్టల్స్ లో మాత్రమే ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన చూసాం. హాస్టల్స్ లో విద్యార్థులు నాసిరకం భోజనం వడ్డిస్తున్నారు అంటూ గగ్గోలు పెట్టిన దృశ్యాలు చూసాం. ఇప్పుడు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కూడా నాసిరకం భోజనాన్ని సప్లై చేస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం భోజనం సరఫరాతో వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. సీఎంఓతో సహా మంత్రుల పేషీలకు అదే భోజనాన్ని సప్లై చేస్తున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి. సీఎస్ స్థాయి నుంచి పలు కీలక శాఖల అధికారులకు అదే భోజనాన్ని సప్లై చేస్తున్నారు. ప్రతిరోజు ఫుడ్ తనిఖీ చేయాలని ఉద్యోగులు వినతి చేస్తున్నారు. ఇప్పటికే ఫుడ్ సప్లైదారులపై పలువురు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ప్రోటోకాల్ ఫుడ్ను మానేసి సొంతంగా భోజనం తెప్పించుకుంటున్నారు మంత్రులు, సిబ్బంది కూడా. ఈ ప్రోటోకాల్ భోజనాన్ని నాసిరకంగా వండుతున్నారు, అది కలుషిత వాతావరణంలో వండుతున్నారు, నాసిరకంగా వండుతున్నారు అంటూ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అందుకే సిబ్బంది ప్రోటోకాల్ భోజనాన్ని మానేసి సొంతంగా ఫుడ్ తెప్పించుకుంటూ ఉన్నారు. సీఎం రేవంత్ దృష్టికి ఈ నాసిరకం భోజన వివాదం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. నిర్లక్ష్యంగా ఎవరైనా వ్యవహరిస్తే నిర్లక్ష్యపు చర్యలతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తే సహించేది లేదు అంటూ ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే మనం చూసాం, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు హాస్టల్స్లో సప్లై చేసే భోజనాలు వికటించి అస్వస్థతకు గురైన ఘటనలు మనం చూసాం. నాసిరకం భోజనాన్ని విద్యార్థులకు సప్లై చేస్తున్నారని. కానీ ఈ బెడది ఇప్పుడు సెక్రటేరియట్ కూడా పాకింది. సెక్రటేరియట్లో సిబ్బందికి మంత్రులకు సప్లై చేసే ప్రోటోకాల్ భోజనం కూడా నాసిరకంగా ఉంటుంది అంటూ విమర్శలు వస్తున్నాయి. ప్రతిరోజు క్వాలిటీ చెక్ చేయాలి అంటూ సిబ్బంది నుంచి వినతులు వస్తూ ఉన్నాయి. ఆ ప్రోటోకాల్ భోజనాన్ని మానేసి ఎందుకొచ్చిన గొడవలే అని ఇంటి దగ్గర నుంచే భోజనాన్ని తెప్పించుకుంటున్నట్టుగా తెలుస్తోంది సిబ్బంది. దీంతో రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఏంటి సెక్రటేరియట్లో నాసిరకపు ఫుడ్ సప్లై గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే జనరల్ గా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. గురుకుల హాస్టల్లో కానీ, ప్రభుత్వ హాస్టల్లో కానీ ఇప్పటికే ఫుడ్ పాయిజన్ కి సంబంధించి ఇప్పుడు అది సెక్రటేరియట్ కి తాకింది. సెక్రటేరియట్ లో కూడా నాసిరకం భోజనం సప్లై అవుతా ఉంది. దీంట్లో అక్కడ ఫుడ్ తిన్నటువంటి వాళ్ళు, క్యాంటీన్ లో తిన్నటువంటి వాళ్ళు కానీ, అక్కడ మంత్రి పేషీలలో, తర్వాత కార్యాలయ అధికారులకు సంబంధించినటువంటి ఆఫీసులలో ఇచ్చేటువంటి ఫుడ్ సప్లైలో కూడా తేడాలు ఉండడం, అక్కడ ఫుడ్ పాయిజన్ గురి కావడం, కొంతమంది అస్వస్థత గురి కావడం తెరపైకి వచ్చింది. అయినా కూడా వారిపైన చర్యలు తీసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు సెక్రటేరియట్ సిబ్బంది అనేటువంటిది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కొద్ది మంది అధికారులు వారి స్వప్రయోజనాల కోసం ఇలా క్వాలిటీ సంబంధించిన విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారు. దానివల్ల అనేక మంది సిబ్బంది అనారోగ్యం పాలవుతున్నారు. కల్తీ ఆహారాన్ని తిని, కనీసం నాణ్యత లేనటువంటి ఆహారం తినడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ వచ్చింది. దానికి ఇంకా దీంట్లో ప్రధానంగా ఏంటంటే సెక్రటేరియట్ కు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు, వారందరూ కూడా ప్రముఖులు వస్తారు, వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు, వివిధ పనులపైన వాళ్ళకు కూడా ఇదే రకమైనటువంటి ఫుడ్ సప్లై చేయడంతో ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి. డైరెక్ట్ గా సీఎంఓ పేషీకి, తర్వాత మంత్రుల పేషీలకు కూడా ఇదే ఫుడ్ సప్లై కావడం పైన కాస్త ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. సీరియస్ అవుతా ఉన్నారు. ఇలా నాసిరకం ఫుడ్ తో ఇబ్బంది పెడితే ప్రభుత్వాన్ని బదనాం చేస్తే ఊరుకునేది లేదు, కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆయన సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ప్రోటోకాల్ సొంతంగా పనిచి ప్రోటోకాల్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా, వారి సిబ్బంది పలువురు మంత్రులు ఇదే భోజనం తెప్పించుకుంటున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. ఎందుకంటే సెక్రటేరియట్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఏమీ ఉండవు. సెక్రటేరియట్ లోపలికి వెళ్తే ఖచ్చితంగా అక్కడ సప్లై అయ్యేటువంటి ఫుడ్ మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. బయట నుంచి ఫుడ్ అలో ఉండదు. సో అక్కడ వాళ్ళు కనీసం ఫుడ్ సేఫ్టీ తనిఖీ చేయకపోవడం పైన ప్రస్తుతం ఈ కల్తీ చోటు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇబ్బందికి గురవుతున్నారు. ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. చూడాలి, ఇకనైనా సెక్రటేరియట్ లోనైనా కల్తీ లేని భోజనం, కరెక్ట్ క్వాలిటీ ఉన్నటువంటి భోజనం దొరుకుతుందా లేదా చూడాలి. అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. సప్లయర్ ఎవరు, ఎందుకు అసలు ఇది ఇప్పుడు వివాదం అవుతుంది? ఎగ్జాక్ట్లీ, అంటే ప్రతిరోజు సాధారణంగా సెక్రటేరియట్ లాంటి సంస్థలు, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి కార్యాలయం అది. అక్కడ నుంచే మంత్రులు, ముఖ్యమంత్రి పనిచేస్తారు. వ్యవస్థ మొత్తం అక్కడి నుంచే పనిచేస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన దాదాపు సిస్టమ్ అంతా అక్కడి నుంచే రన్ అవుతుంది. అట్లాంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్లేస్ లోనే ఫుడ్ తనిఖీలు కరెక్ట్ గా చేయట్లేదు, క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు. దీనివల్ల అక్కడ సిబ్బంది తింటున్నటువంటి సిబ్బంది అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితి. కనీసం నాణ్యత సంబంధించినటువంటి వాటిని పాటించట్లేదు. దీనివల్ల జరుగుతున్నటువంటి అంశాలపైన ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఎవరు సప్లై చేస్తా ఉన్నారు, దీన్ని ఎందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు రెగ్యులర్ గా తనిఖీ చేయట్లేదు,
దీనికి గల కారణాలు ఏంటి అనేటువంటిది ఇంటర్నల్ గా తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు అనేటువంటి చర్చ జరుగుతోంది, ఆయన దృష్టికి వెళ్ళింది కాబట్టి దీనిపైన ఇమ్మీడియట్ గా దీన్ని దృష్టి పెట్టనున్నారు. సెక్రటరేట్ లోనే ఫుడ్ బాగా లేకపోతే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టళ్లలో, బయట వ్యాపారం చేసుకున్నటువంటి హోటళ్లలో ఎలాంటి తనిఖీలు ఉంటాయి అనేటువంటి విమర్శలు వస్తాయి. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నారు, సీరియస్ గానే దృష్టి పెడతా ఉన్నారు. రైట్ మధు, తెలంగాణ సెక్రటేరియట్ లోను తప్పని ఫుడ్ పాయిజనింగ్ బెడదంటూ వార్తలు వస్తున్నాయి. నాసిరకం భోజనాన్ని సప్లై చేస్తున్నారు సిబ్బందికి, మంత్రుల పేషీలకు అంటూ వార్తలు వస్తున్నాయి. సీఎంఓతో సహా మంత్రుల పేషీలకు అదే భోజనం సప్లై చేస్తున్నారు. సీఎస్ స్థాయి నుంచి పలు కీలక శాఖ అధికారులకు నాసిరకం భోజనం వెళ్తూ ఉండటంతో ప్రోటోకాల్ భోజనాన్ని మానేసి ఇంటి దగ్గర నుంచి తెప్పించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వాన్ని ఎవరైనా బద్నాం చేయాలని ప్రయత్నిస్తే వాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ప్రతిరోజు కూడా సెక్రటేరియట్లకి ఉద్యోగులకు సప్లై చేసే భోజనం విషయంలో క్వాలిటీ చెక్ ఉండాలి అని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.